లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింపుల్గా ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపట్లాడించాలి. పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. సగం కప్పు మెంతి వేసి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1/2 కేజీ టమాటాలను కట్ చేసుకొని ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే టమాటోలు తొందరగా మగ్గుతాయి, అందుకని ఉప్పు ముందుగానే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. దీన్ని స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ స్మాష్ చేసుకోవాలి. టమాటోలు మెత్తగా అయ్యే వరకు ప్రెస్ చేయాలి. ఇలా అయిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ 3 వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కసూరి మెంతి తీసుకొని చేతిలో వేసి నలిపి ఇందులో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సింపుల్గా ఫాస్ట్గా ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.